నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఈ ప్రక్రియలో మొత్తం మీద మీరు మీ సర్వీస్లో చాలా కేసులు చూస్తుంటారు. మీ ప్రొసీజర్లో ఈ ప్రొసీజర్ చేసినంత ఏంటో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. అది పోక్సా కావచ్చు లేదా ఇంక వేరే కేసు అని పర్వాలేదు. మేము 2023లో ఏలూరు, నేను ప్రజెంట్ దిశ పోలీస్ స్టేషన్లో చేస్తున్నాను సార్. ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏలూరులో చేస్తున్నాను సార్. 2023లో స్టెప్ ఫాదరు అమ్మాయి ఇద్దరు పాపల్ని, అంటే ఒక వైఫ్కి ఇద్దరు పాపలు ఉన్నారు, భర్త చనిపోయారు. ఇతను రెండో మ్యారేజ్ చేసుకున్నాడు సార్. అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని కొంతకాలం పాపకి 4 years 3 years ఇద్దరు పాపలు సార్. ఆ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నాడు సార్. వాళ్ళకి 12-13 వచ్చే వరకు బాగానే ఉన్నారు సార్ వీళ్ళు కాపురం. 12-13 వచ్చిన తర్వాత అమ్మాయి కొంచెం 8th class అలా 8th classకి వచ్చినప్పటి నుంచి అతను ఆ పిల్లలతో అబ్యూజ్ చేయడము అలా చేయడం జరిగింది సార్. అత్యాచారం చేయడం, ఆ పాపకి పెద్ద పాపకి ఒక పాప పుట్టడం, ఇంట్లోనే డెలివరీ కూడా చేయడం. తల్లి కూడా సపోర్ట్ చేసింది సార్. మనకి లేకపోతే ఇతను బెదిరించాడు సార్. మిమ్మల్ని ముగ్గురిని నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ముగ్గురిని చంపేస్తానని బెదిరిస్తే వీళ్ళు ఇంకా అతని మాటలకి బయట ప్రపంచం ఏమీ తెలియడం లేదు సార్. స్కూల్కి వెళ్ళినా కూడా వెనకాల వెళ్ళేవాడు సార్. పిల్లల వెనకాల సైకిల్ వేసుకుని వెళ్ళి స్కూల్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని మాట్లాడనివ్వకుండా లోన్లీ ప్రదేశాల్లో పెట్టాడు సార్ అతను కాపురం, అతను ఫ్యామిలీని. ఆ తర్వాత ఆ కేసు మాకు వచ్చిన తర్వాత మేము ఫస్ట్ పెద్ద పాపకి ఒక పాప పుట్టింది సార్. 2 yearsలో మాకు వచ్చింది సార్. మళ్ళీ ఆ పెద్ద పాప అప్పటికి 4th month ప్రెగ్నెంట్ సార్. తర్వాత అదే ఫస్ట్ డెలివరీ అయింది. డెలివరీ ఇంట్లోనే చేశారు సార్. ఇంట్లోనే యూట్యూబ్ చూసి ఇంట్లోనే డెలివరీ చేశారు సార్. మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో మాకు తెలిసింది సార్ కేసు. ఈలోగా చిన్న పాపను కూడా ఇలాగ అత్యాచారం చేశాడు సార్. చిన్న పాప కూడా, అమ్మాయి ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ 15 years సార్. 15 years. ఆ పాపకు కూడా నా బాబు పుట్టాడు సార్. రెండో ఆమెకు కూడా యూట్యూబ్ చూసి డెలివరీ చేశాడు సార్. తల్లి సహకారంతోనే సార్. ఇది మా అప్పుడున్న ఎస్పీ సార్, డిఎస్పీ సారు, శ్రీనివాసులు సారు, అలాగే మా అప్పుడు దిశ పోలీస్ స్టేషన్ సార్, ప్రజెంట్ ఉమెన్ పోలీస్ స్టేషన్, సిఐ గారు ఇంద్ర శ్రీనివాసరావు గారు FIR వేశారు సార్. తర్వాత దీంట్లో శ్రీనివాస్ గారు, మన డిఎస్పీ శ్రీనివాసులు సారు ఛార్జ్షీట్ వేశారు సార్. తర్వాత వెంటనే రిమాండ్లో తండ్రిని మేము అరెస్ట్ చేసాం సార్. అరెస్ట్ చేసిన తర్వాత నెంబర్ అయిన తర్వాత వీళ్ళని మేము హోమ్లో పెట్టాం సార్. వీళ్ళని అరెస్ట్ చేయడము, పిల్లల్ని హోమ్లో పెట్టడము రెండు ఒకేసారి జరిగినాయి సార్. హోమ్ నుంచే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసేవాళ్ళం సార్ దేనికి, కోర్టుకి, ట్రయల్కి. అలా ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చారు సార్. అందరూ కూడా బాగా చెప్పారు, సాక్ష్యం అంతా. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జీవిత కారాగార శిక్ష వేశారు సార్. బతికున్నంత కాలం ఇద్దరికి డబుల్ లైఫ్ వేశారు సార్. దాంట్లో తీసుకొస్తుంది ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? పార్టీ మిమ్మల్ని బెదిరించడం, వాళ్ళని బెదిరించడం కానీ అంటే చాలా ట్రై చేశారు సార్. వాళ్ళతో రాజీ పడడానికి, వాళ్ళ బంధువులు కానీ విక్టిమ్స్తో మాట్లాడడానికి అలాగా చాలా ట్రై చేశారు సార్. మేమైతే వాళ్ళని ప్రొటెక్ట్ చేసాం సార్. శిక్ష పడింది. సర్వీస్లో ఎన్ని ఉంటాయమ్మా కన్విక్షన్? ఒక 24 ఎన్నో ఉన్నాయి సార్. 24 ఉన్నాయి సార్. అన్ని లైఫ్లో ఎక్కువ ఉన్నాయి సార్. 376లు ఒక 12-13 ఉంటాయి సార్. నేను అంతకుముందు ఏలూరు 2 town చేసినప్పుడు మర్డర్ కేసులో ఒక 5 మర్డర్ కేసుల్లో లైఫ్ పడ్డా సార్. ఏలూరులో మర్డర్ కేసులు బాగా గుర్తుందా? మర్డర్ కేసులు గుర్తున్నాయి సార్. 2011లో ఏలూరు 2 townలో నేను వర్క్ చేస్తున్నప్పుడు కొత్తపేటలో మర్డర్ ఒకటి జరిగింది సార్. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి ఏలూరు టౌన్ సిఐ గారు ఎన్ మురళీకృష్ణ గారు సార్, వాళ్ళని ముద్దాయిలను 8 members అరెస్ట్ చేసి, అంటే సీరియల్ మర్డర్ జరిగింది సార్. ఆ టైంలో ఒక 4 జరిగినాయి సార్ సీరియల్. వీళ్ళు 2 పార్టీలు ఇటు అటు అలా. దాన్ని సార్ ఇన్వెస్టిగేషన్ బాగా చేశారు. తర్వాత మనకి FSLలో అన్ని ప్రాపర్టీ అంతా బాగా వచ్చింది. ఫస్ట్ ADJ కోర్టు ఏలూరులో ట్రయల్ జరిగింది సార్. దాంట్లో 8 membersకి శిక్ష లైఫ్ వేశారు సార్. మీరు 20 పైగా ఉన్నాయంటారు కన్విక్షన్. మీరు ఎంత బాగా కష్టపడిన తర్వాత కూడా అక్విట్ అయిపోయిన కేసులు ఉన్నాయా? మీరు బాగా ఎఫర్ట్ పెట్టారు, అందులో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది అనుకున్నారు, కానీ అక్విటల్ వస్తుంటుంది. అంటే అక్విటల్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి సార్. మీకు విట్నెస్ హాస్టల్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి, కానీ మీ కష్టం అనేది అక్కడ
రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ప్రజెంట్ అయితే అలాగా మేము ఏదైతే చేసామో అవన్నీ కూడా కన్విక్షన్ వచ్చినాయి సార్. ఎక్టల్ అయినాయి. ఈ బూత్ పార్టీస్ రాజీ పడితే ఏదైనా అవుట్ ఆఫ్ సెటిల్ అయితే ఏమో చెప్పలేం కానీ సార్, మా దృష్టిలోకి వచ్చినాయి ప్రతిదీ కూడా మేము అక్యుటల్ అన్నది ఉండదు సార్. కానీ మీ టీం గుర్తింపు లేదని బాధ ఎప్పుడు ఉంటుందా? ఎందుకంటే క్రెడిట్ అంతా ఐఓకి వెళ్ళిపోతుంటుంది కన్విక్షన్ అవ్వగానే. లేదు సార్, అలాగేం లేదు సార్. మా ఎస్పీ సార్ కన్విక్షన్ రాగానే ప్రెస్ మీట్ పెడతా సార్. ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఈ మధ్య కాలంలో కోర్టు టీంని లైజింగ్ టీంని చూపిస్తున్నారు కానీ గతంలో ఎప్పుడు లేదు కదా అది. గతంలో కూడా అంటే స్టేషన్ నుంచి ఒక్కొక్కరు అలా వచ్చేవారు సార్. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత 1 year నుంచి మేము కోర్టుకు ఒకళ్ళు ఉంటాం సార్. అంటే పోక్సో కోర్టులో ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి 2 ఉన్నాం సార్. సార్ పీడీజీ ఒక్కలే ఉంటారు సార్. అది కాకుండా అమ్మా సార్ మీకు చేతి ఖర్చులు పడతాయి, జోబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు, విక్టిమ్ భోజనాలు గానో దానికో అది మీ జేబులో నుంచి పెడతారా లేదా పోలీస్ స్టేషన్ నుంచి? అలాగేం లేదు సార్, మా జేబులో సార్. మా ఏం సెల్ఫ్ సాటిస్ఫై సార్. మనం కేసు గెలవాలి అన్న దీంతో 100-500 ఖర్చు పెట్టినా ఏమవుతుంది సార్. ఆ ప్యాషన్ లేదు సార్, అలాగేం లేదు సార్. మా ప్యాషనే సార్. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ పనిచేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఎలా చేస్తే మనం అది నడిపించడం, ఆ బ్రిడ్జ్ మీద నడిపిస్తే ఆ చైన్ ఉంటుంది కదా లింక్, ఆ లింక్ తెగిపోకుండా ఎలా చేస్తుంటారు మీరు? ఫస్ట్ షెడ్యూల్ ఇచ్చిన నుంచి సార్ సమన్లో సకాలంలో సర్వ్ చేయాలి సార్. సర్వ్ చేయాలి. మేమైతే ఇక్కడ మా జిల్లాలో జరిగేది మాకు షెడ్యూల్ రాగానే మేము డీసీఆర్బీకి షెడ్యూల్ కాపీ పంపిస్తాం సార్. అలాగే మేము ఎక్కువ గ్రేవ్ కేసులే చేస్తాం సార్. పెద్ద కేసులు చూస్తాం సార్. లైజన్ ఉన్నది మేము పెద్ద కేసులకే సార్, డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులకే సార్. ఆ కేసుల్లో ఆ కన్సర్న్డ్ డిఎస్పీలు కానీ సిఏలు కానీ ఎస్ఐలతో కూడా మాట్లాడతాం సార్. ఆ సిడి ఫైల్ చెప్పండి. షెడ్యూల్ అవ్వగానే ఏం చేయాలి ప్రొసీజర్ చెప్పండి. ప్రొసీజర్ ఫస్ట్ షెడ్యూల్ ఇవ్వగానే ఆ షెడ్యూల్ కాపీని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ పంపిస్తాం సార్. పంపించి సిడి ఫైల్ తెప్పిస్తాం సార్. ఆఫీసర్స్తో మాట్లాడి సిడి ఫైల్ తెప్పిస్తాం సార్. ఈలోగా ఆఫీసర్లు ఆ సమన్లన్నీ సర్వ్ చేపిస్తారు సార్. ఎవరైతే ఏ పోలీస్ స్టేషన్ పరిధి అయితే ఆ పోలీస్ స్టేషన్లో ఆ సమన్లన్నీ సర్వ్ చేపిస్తారు సార్. సర్వ్ చేపించిన తర్వాత ట్రయల్కి ఒక 2 రోజుల ముందు మేము వాళ్ళని తీసుకుని వస్తే మేము పీపీ గారి దగ్గర ఒకసారి మాట్లాడిస్తాం సార్. రీఫ్రెష్ చేపిస్తాం సార్ పీపీ గారి దగ్గర. మాట్లాడించిన తర్వాత అందులో ఫైల్ మేము కూడా చదువుతాం సార్. అందులో ఏంటి మనం ఏమి మార్క్ చేయించాలి, ఏం చెప్పించాలి, పీపీ గారు అట్ ది సేమ్ టైం చదువుతారు సార్. మేము కూడా చదువుతాం సార్. అందులో ప్రాపర్టీ ఏముంది అప్పుడు చదివే క్రమంలో సార్ మీ వాళ్ళు చార్జ్ షీట్ వేసినప్పుడు కొన్ని కాపీ పేస్ట్, కొన్ని బై మిస్టేక్ కొన్ని జరుగుతుంటాయి. అవి ఐడెంటిఫై చేసి పంపిస్తుంటారా? సరే తప్పు ఉంది బై మిస్టేక్ అని, లేదంటే ఐబో పంపారు మనకెందుకు లేదు సార్. చేస్తాం సార్, ఐడెంటిఫై చేస్తాం సార్. చేసి వెంటనే ఆఫీసర్ దృష్టిలో మన ప్రాబ్లం ఇది ఉందని చెప్తాం సార్. దాన్ని మాకు ఈయన ఉన్నారు సార్, లీగల్ అడ్వైజర్ సార్ ఉన్నారు. ఆ సారు సలహాలు కూడా తీసుకుంటాం సార్. ఈ విధంగా చేస్తే కన్విక్షన్ వస్తుంది. అవును సార్, అవును సార్. ఓకే, ఆమె చెప్తున్నట్లుగా ఇది ఒక ప్యాషన్గా పనిచేస్తే ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది అంటున్నారు రమణం గారు. ఆమె సర్వీస్లో దాదాపు 20 మందికి శిక్ష పడింది, ఒకరికి డబల్ పడింది. రేప్ కేసు కాదు, ఏ కేసు అయినా గ్రేవ్ కేసు అయితే ఖచ్చితంగా ప్యాషన్గా చేస్తాం కాబట్టి ఆ కన్విక్షన్ రేట్ మాకు ఉంది అంటున్నారు రమణమ్మ. ఇప్పుడు ఇదే లైజింగ్ టీంలో మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు, మల్లికార్జున ఉన్నారు. శ్రీనివాస్ గారు ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. పోక్సో కేసు కానీ వేరే గ్రేవ్ కేసులో కానీ రమణమ్మ గారు చెప్పినట్లుగా కన్విక్షన్ రావాలంటే మనం ఏ విధంగా వెళ్తాం, ఆ ప్రొసీజర్ ఎలాగుంటుంది అంటే షెడ్యూల్ అయిన దగ్గర నుండి ఎలా వెళ్ళాలి? రెండోది మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. ఒక మర్డర్ కేసు కానీ ఒక రేప్ కేసు కానీ, అంటే ఈ కేసులో మనం సాధిస్తాం అనుకున్నాం, సాధించాం అంతే. ఎప్పుడు ఎక్కడైనా సరే ఒక నేరం జరిగిన తర్వాత శిక్ష పడితేనే భయం ఉంటుంది, లేదంటే భయం ఉండదు. ఇప్పుడు మనం ఆ కేసులో తప్పించుకున్నాడంటే నిందితుడికి అదొక ధైర్యం వస్తుంది, అది చూసిన వాళ్ళకి మరింత ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రతి పోలీస్ ఆఫీసర్ ఏమనుకుంటారంటే మనం మర్డర్ కేసులో కానీ ఏ కేసులో చేశాడంటే వాడికి శిక్ష పడాలి అనే కోణంలో దర్యాప్తు. ఆ విధంగా మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. ఈ ప్రొసీజర్ ముందు చెప్పండి. ప్రొసీజర్ అయితే ఛార్జ్షీటు కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారు పంపిస్తారండి. స్టార్టింగ్ ఇనీషియల్గా మన ఎస్పీ సార్ పెట్టిన తర్వాత, ఈ సిఎంసి పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంసి కోర్ట్ మానిటరింగ్ సెల్ జూన్ 1 సార్ జాయిన్ అయిన తర్వాత పెట్టారండి. ఎంతవరకు అది లేదు, అంతకుముందు లైజన్ అని చెప్పేసి అని ఉండేవారు. స్టేషన్ నుంచి ఒక్కొక్కరు వచ్చేవారు, ఈ రోజు వచ్చినవాడు రేపు వచ్చేవాడు కాదు, రేపు వచ్చేవాడు ఎల్లుండి వచ్చేవాడు కాదు, పనిష్మెంట్ అనుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. దూరం నుంచి వచ్చిన వాళ్ళు నాకు ఎందుకు రా అని మారిపోయింది. ఈ రోజు వచ్చిన అదే రేపు సమ్మన్ లేరా అంటే చెప్పేవారు. అలా ఉండేదండి. సార్ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని ఎస్పీ సార్ ఈ కోర్టు మానిటరింగ్ సెల్ అని పెట్టి
ప్రతి కోర్టుకి ఒక్కొక్క హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఏ అలాగా పరిస్థితిని బట్టి ఆ కోర్టుని బట్టి పెట్టారండి. అలాగా మనకి 15 కోర్టులు ఉన్నాయి. 15 కోర్టులకు కూడా 15 కానిస్టేబుల్స్ని హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఏఎస్ఎల్ని పెట్టారండి. వాటిలో హెవీ కోర్ట్స్ ఎస్సీ ఎస్టీ కోర్టు, ఫోక్సో కోర్టు ఉన్నాయి. వాటిలో ఇద్దరిని పెట్టారు. ఎందువల్లంటే అక్కడ మోర్ దాన్ 500 కేసెస్ ఉన్నాయి. మేము చేసేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జ్షీట్ బిఫోర్గా పంపుతారండి. పంపిన తర్వాత ఇక్కడ ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం మన మల్లికార్జున గారు, రాంబాబు గారు అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఛార్జ్షీట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సారే ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి. అందులో పెడతారు. పెట్టిన తర్వాత అందులో ఏమున్నాయి లూప్ హోల్స్ అన్నది వీళ్ళు తయారు చేసి, అందులో లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారికి మళ్ళీ పంపి మళ్ళీ తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత మళ్ళీ పంపుతారు. ఓకే బాగానే ఉంది. ఇందులో కాకుండా ఒకసారి కొన్ని కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తాం. అప్పుడు ఏం చేస్తాం? అదే సార్, ఫస్ట్ ఇది చేస్తాం సార్. చేసిన తర్వాత లీగల్ అడ్వైజర్ గారి దగ్గర పంపుతారు సార్. ఈ మన వరకు సాటిస్ఫై అయ్యాం కాబట్టి లీగల్ అడ్వైజర్ గారు కూడా చూసి ఓకే బాగానే ఉంది అని అనుకుంటే ఛార్జ్ షీట్కి ఐఓ గారు వేస్తారు. అయితే ఈ చేసిన క్రమంలో ఐఓ గారి కొత్తగా ఆలోచన రావచ్చండి. ఇందులో మనం పలానా మర్చిపోయామే అన్న ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ కోర్టు అనుమతితో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. ఓకే, ఇది కాకుండా ఫస్ట్ ఛార్జ్ షీట్ వేయడంలో డిలే అయింది అనుకోండి, మనకి ఎవిడెన్స్ రావడంలో కానీ మెటీరియల్ దీంట్లో కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ ఛార్జ్ షీట్ ఇన్ టైంలో వేయకపోతే వాడికి బెయిల్ వస్తుంది. అవును సార్. కాబట్టి ఆ ఇన్ టైంలో వేసే తొందరలో కొన్ని తప్పులు చేస్తుంటారు ఈ వాళ్ళు. అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి అదే కదా సార్, ఐడెంటిఫై చేసి ఛార్జ్ షీట్ వేసే ముందే వీళ్ళ దగ్గర పంపుతారు. ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం వీళ్ళ దగ్గర పంపుతాం సార్. వీళ్ళు అది ఐడెంటిఫై చేస్తారు సార్. చేసిన తర్వాత లీగల్ అడ్వైజర్ అక్కడి నుంచి మళ్ళీ మా కోర్టుకు వస్తారు సార్. కోర్టులో ఫైల్ చేసే ముందు ఎవరైతే ఆ కన్సర్న్ కోర్టు లైజన్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు సార్. యాజ్ ఫర్ ఛార్జ్ షీట్ అన్నీ వచ్చాయా లేదా, మెడికల్ ఎవిడెన్స్ వచ్చిందా లేదా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చిందా లేదా, ప్రాపర్టీ వచ్చిందా లేదా అన్నదాన్ని వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం సార్. అలాగే తమరు అన్నట్లు ఇందరినీ దాటిపోయిన తర్వాత కూడా కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, ఐఓ గారు మర్చిపోయి ఉండొచ్చు, మేము మర్చిపోయి అలాంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తారు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్కి వేసే ముందు జే గారి పర్మిషన్ తీసుకొని వేస్తారు సార్. అప్పుడు ఆ 2 క్లబ్ చేస్తారు సార్. ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కూడా మళ్ళీ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా సిఏ గారు, ఇన్స్పెక్టర్ గారు ఉంటారు సార్, సుబ్బారావు గారు అని, సిఎంసీకి ఇమీడియట్ ఆఫీసర్, ఆ సార్ చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ ప్రొసీజర్ చేసి పంపుతారు సార్.